ఆర్జీవన్ ఏరియా జీడీకే2 ఇంక్లైన్ గనిలో పని స్థలంలో గొల్లపల్లి నరేష్ అనే కార్మికుడు గుండెపోటుతో మరణించాడు. జీడీకే2 ఇంక్లైన్ గనిలో శుక్రవారం మొదటి షిఫ్ట్కు వెళ్లిన నరేష్ మస్టర్ పడిన అనంతరం మైన్లోకి వెళ్తున్న క్రమంలో హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. కార్మికులు గమనించి అధికారుల సహాయంతో అంబులెన్స్కు ఫోన్ చేయగా అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నరేష్ పార్థివ దేహాన్ని ఆర్జీవన్ సింగరేణి ఏరియా హాస్పిటల్కు తరలించగా నరేష్ పార్థివ దేహాన్ని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మినిమం వెజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, గుర్తింపు సంఘం నాయకులు ఆర్ఎల్ఈ పోషం, రంగు శ్రీనివాస్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. అలాగే ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు కూడా నరేష్ పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యూనియన్ నాయకులు మాట్లాడుతూ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే నరేష్ అనే కార్మికుడు గుండెపోటుతో మరణించడం జరిగిందని, సకాలంలో అంబులెన్స్ రాకపోవడం మూలంగానే నరేష్ మృతి చెందడం జరిగిందన్నారు. సింగరేణి యాజమాన్యం ప్రతి మైన్ పైన అంబులెన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నరేష్ మృతిని గని ప్రమాదంగా గుర్తించి నరేష్ కుటుంబంలోని ఒకరికి సూటబుల్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు గొల్లపల్లి నరేష్ మొదటి షిఫ్ట్కు హాజరై అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ రావడంతో అక్కడ ఉన్నటువంటి మినిమం ఫెసిలిటీసు లేకపోవడం మూలాన అంబులెన్సు త్వరితగతిన వస్తే ఇలా కార్మికుడు మనకు బ్రతికుండేటువంటి వాడు. ఇంత నిర్లక్ష్యం చేయడం మూలాన ఇలా నరేషు చనిపోవడం జరిగింది. ఈ యొక్క మరణాన్ని యాక్సిడెంటల్ డెత్గా సింగరేణి యాజమాన్యం దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. గతంలో ప్రతి మైన్ మీద ప్రతి ఒక్క ఓసీల మీద అంబులెన్స్ సౌకర్యం పెట్టాలనేటువంటి ఇది కూడా జీవో ఉండే. మరి వీళ్లకు చట్టాలను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆర్జీవన్ జీడీకే2 ఇంక్లైన్లో 32 సంవత్సరాల కార్మికుడు గొల్లపల్లి నరేష్ అనే అతను నిన్న ప్రమోషన్ పొంది ఈరోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. అంబులెన్స్ కూడా సమయానికి పంపకపోవడం కూడా కంపెనీ తప్పు. అసలు మైన్స్ యాక్ట్ ప్రకారంగా ప్రతి మైన్లో అంబులెన్స్ ఉండాలని రూల్ ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయల లాభాలు వచ్చినప్పటికీ కూడా అంబులెన్స్ను బావి మీద పెట్టకపోవడం మేనేజ్మెంట్ తప్పు. ఈ విషయంలో కేవలం 2, 1 అంబులెన్స్లు పెట్టి పూల్ సిస్టమ్ పెడుతున్నాం మేము, అందుబాటులో ఉంటుందని చెప్పడం అనేది శుద్ధ తప్పు. మాస్టర్ పడ్డ తర్వాత అక్కడికక్కడే పడిపోవడం జరిగింది. అంబులెన్స్కు ఏరియా హాస్పిటల్కు ఫోన్ చేసిన తర్వాత మ్యాన్వే నుండి అంబులెన్స్ రావడానికి లేట్ జరగడం జరిగింది. దానివల్లనే ఇలా నరేష్ మన మధ్యలో లేకుండా జరిగింది. దీనికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి హాస్పిటల్ యజమాన్యము, అలాగే మైన్ మేనేజ్మెంట్ కూడా పూర్తి బాధ్యత వహించాలని తెలియపరచు. ఇలాంటి పరిస్థితులు పునరుద్ధం కాకుండా ఇలా సింగరేణి యజమాన్యము, ఆర్జీవన్ యజమాన్యము చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే నరేష్ ఇలా 31 సంవత్సరము వయసు ఉన్నది. వాళ్ళ భార్య కూడా చాలా చిన్న వయసు, ప్రెగ్నెన్సీ 2 నెలలు అది ఉంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితులలో మేము ఏఐటీసీఆర్ టెక్నీషియన్ యూనియన్గా మేము గతంలో చెప్పినాం, మన స్వచ్ఛత కమిటీలో కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే ప్రతి మైన్ మీద ఫస్ట్ ఎయిడ్కు సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, రెస్క్యూ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని స్టాండ్ బాయ్గా డిస్టిక్లో పెట్టవలసిన అవసరం ఉన్నది. మైన్ ఈ మధ్యకాలంలో కారణాలు ఏమైనా చాలామంది కార్మికులు హార్ట్ అటాకులతోటి ప్రమాదాలతోటి బాగా మంది చనిపోతూ ఉన్నారు. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గతంలో ఎప్పుడో సర్కిళ్లను ఆధారం చేసుకొని ట్రీట్మెంట్లు కానీ అంబులెన్స్ పరిస్థితి కానీ ఉండకూడదు. కొత్తగా దాన్ని మార్చాల్సిన అవసరం ఏర్పడ్డది. కనీసం 700 మందో 800 మందో ఉన్న మైన్కి ఖచ్చితంగా ఒక అంబులెన్స్ మైన్ విన్నే ఉండేటట్టు ఏర్పాటు చేయాలా. ఇవాళ అంబులెన్స్ లేట్ అవ్వడం వల్లనే కార్మికుడు చనిపోయింది అనేది ఇలా వాస్తవం. కమ్యూనికేషన్ చేసినా ఇవాళ లెవెలింగ్ లైన్ టు హాస్పిటల్కి పోవాలంటే మినిమం 15 నిమిషాలు పోవడానికి పడుతుంది. 15 నిమిషాలు హార్ట్ అటాక్ వచ్చిన కార్మికుడు బతికే సందర్భం లేదు. ప్రతి మైన్ మీద
ఇట్లాంటి ప్రమాదాలు లేకపోతే ఇట్లా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ చేసేటట్టు కూడా కొంతమంది ట్రైనింగ్ పెట్టించాలి సర్ఫేస్లో ఉండేటోళ్ళకి. అది కూడా నామమాత్రంగా ఉన్నారు. కొంచెం సంఖ్యను పెంచాల్సి ఉంది ట్రైనింగ్ సెంటర్లలో. ప్రతి మైన్ మీద అంబులెన్సే కాదు, అంబులెన్స్ సంబంధించిన అంబులెన్స్ కూడా ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన అన్ని పరికరాలు ఉంటే మంచిది.